రహదారి సౌకర్యం లేక డోలీ మూతలు తప్పడం లేదు. ములుగు జిల్లాలో మరోసారి డోలీ మూత కష్టాలు తప్పడం లేదు. ఏటూరు నాగారం మండలం గుర్రాలబావి గ్రామానికి చెందిన గొత్తికాయ యువకుడు మడకం ఐతయ్య తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి రహదారి లేకపోవడంతో అంబులెన్స్ అక్కడికి చేరుకోలేకపోయింది. దీంతో ఈఎంటీ శివలింగం ప్రసాద్ పైలట్ కోటిన్ కాలినడకన గ్రామానికి వెళ్లి రోగికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో డోలీలో రోగిని రోడ్డు వరకు మోసుకొచ్చి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా గుర్రాలబావి గ్రామానికి శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించాలని అక్కడి స్థానికులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. Video big. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గుర్రాలబావి సంబంధించిన ఒక ఆదివాసీ గిరిజన గ్రామం. ఆ గిరిజన గ్రామానికి సరైన రహదారి కూడా లేదు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే అనేక గ్రామాలకి రహదారి వ్యవస్థ స్తంభించిపోతుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మడకం ఐతయ్య అనే వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవడం జరిగింది. అక్కడికి అపస్మారక స్థితిలో ఉన్న సమాచారం రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అక్కడికి అంబులెన్స్ వెళ్ళటానికి సరైన మార్గం లేకపోవడంతో అతన్ని రక్షించాలి, తనకి మెరుగైన వైద్యం అందించాలనే తపనతో ఇటు అంబులెన్స్ సిబ్బంది అటు గ్రామస్తులంతా కూడా డోలీలో మోసుకొని రావడం జరిగింది. డోలీలో అంబులెన్స్ వద్దకు మోసుకొని వచ్చిన తర్వాత అంబులెన్స్ సిబ్బంది శివలింగ ప్రసాద్ తో పాటు వీరంతా కూడా ఆ గ్రామస్తులు కూడా కలిసి అతన్ని డోలీలో మోసుకొని వచ్చి అంబులెన్స్ లో చేర్చి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములుగు ఏజెన్సీలో కొన్ని గ్రామాలకు ఇప్పటికీ రహదారి సరిగ్గా లేకపోవడం, వర్షాలు పడితే ఇటు రహదారులు మొత్తం కూడా నీట మునిగి కొద్ది రోజుల పాటు బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు ఉండవు. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలు కానీ ఇటు పాములు తేళ్లు కూర్చి ఎమర్జెన్సీ వైద్యం అందించాల్సి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా గ్రామాలకు సరైన మార్గం లేదు, సరైన సిబ్బంది కూడా అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బంది వెళ్ళటానికి కూడా రహదారులు సరిగ్గా లేకపోవడంతో మొత్తం ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే అధ్వానంగా ఉన్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వీడియో నన్ను